హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అయోధ్య. ప్రెసెంట్ అయితే టైం వచ్చేసి 6:43 అయితే అవుతుంది. సో మన బైక్ అయితే ఫుల్ లగేజ్ సెటప్ అయితే చేసేసిన అనమాట. ఇక్కడ నుంచి మనకు నేపాల్ బార్డర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 195 కిలోమీటర్స్ అయితే ఉంది. 195 కిలోమీటర్స్కి మనకు 4.5 hours ఏమో చూపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు అయోధ్య సిటీ దాటినామంటే మనకేం పెద్ద ట్రాఫిక్ ఉండదు అనమాట పెద్దగా. ఎందుకంటే నేపాల్ సైడ్ ఎవరు రారు పెద్దగా, అండ్ నార్మల్ రెగ్యులర్ ట్రాఫికే ఉంటుంది. సో మనం ఈజీగా అయితే మేనేజ్ చేయొచ్చు. మనకి ఎంత లేదన్నా ఒక 6 hours పడుతుంది వెళ్ళడానికి. గట్టి కొడితే ఒక 5 hours వెళ్ళిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా తొందరగా వెళ్ళిపోదు. కాకపోతే కొంచెం చలి ఎక్కువ ఉందని కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో వనపర్తి టు నేపాల్ రైడ్లో ఈరోజు డే 11 అనమాట. ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం నేపాల్కి. ఇంకా ఈరోజు అయితే ఏం వెళ్దాం నేపాల్కి, మనం రేపు వెళ్తాం. ఈరోజు కొంచెం బైక్ది సర్వీసింగ్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ అండ్ సిమ్ అన్నీ కొన్ని పనులు అయితే ఉన్నాయి. సో అవన్నీ చేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మనం అయితే ఎంటర్ అవుతాం నేపాల్కి. సో మనం అయితే నైట్ ఉన్నది ఇదే హోటల్ అనమాట, గోకుల్ హోటల్లో. ఏ సైడ్ జరుగు, ఆడు గుద్దేసిపోతాడు. యూపీ కొడుకులు ఏమనుకున్నాను. ఎక్కండి. సరే, వీళ్ళంతా మన ఊరు వాళ్ళు, పానగల మండలం వాళ్ళు, చింతకుంట. అందరు చింతకుంటనేనారా? గోకుల్ అని చెప్పు, ఫోటో తీసుకో. గోకుల్ అని చెప్పు, గోకుల్ అని చెప్పు. సరే మన బాయ్. వస్తారా మీరు బార్డర్ వరకు? సైడ్ ఉండు. బార్డర్లో ఉంటాను. సరే మళ్ళీ బాయ్ అందరికి. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకెక్కడ ఆగేది ఉండదు, నాన్ స్టాప్కి వెళ్ళేదే ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఈ 3 ఉండే అనమాట, ప్రయాగ్రాజ్, అదే మహాకుంభమేళ, వారణాసి, అయోధ్య, ఈ 3 ఉండే కాబట్టి కొంచెం లేట్ అయింది. మన వాళ్ళతో కొంచెం అటు ఇటు స్పెండ్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి లేటెన్స్ అయితే ఏమి ఉండదు. ఈ రైడ్లో మనకి సెకండ్ టోల్ గేట్ NH28 అనమాట. ఇది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈయన పోయి ఇడ్లీ దోశ అడిగిన అనమాట. ఇడ్లీ దోశ ఇద్దరు నా వెళ్తే అంట. సరే రా భయ్, నీతో ఏముందిరా అంటే ఇంకేవో చెప్పిండు. నాకు సడన్గా గుర్తుకొచ్చింది, మొన్న మహారాష్ట్రలో టమాటో రైస్ తిన్నా అనమాట మార్నింగ్. అరే టమాటో రైస్ ఇచ్చేయరా అని చెప్పిన. సో టమాటో రైస్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు టమాటో రైస్ అయితే తినేసిన. ఓకే పర్లేదు, 5/3 చేయొచ్చు, తినొచ్చు అని ఇంకా బాగానే ఉన్నది. సో ఇంకా తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతున్నా. సో చైన్ స్ప్రే అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడే. ఓర్ని యొక్క మస్తు వెయిట్ ఉంది తెలుసా బండి. ఇట్లా లేపి ఇట్లా పట్టుకొని ఫస్ట్ గేర్ వేసిన, చైన్ స్ప్రే కొడుతున్నా ఇప్పుడు. గోరఖ్పూర్ సిటీకి అయితే వచ్చేసినాం. స్ట్రేట్ వెళ్తే గోరఖ్పూర్ సిటీ లోపలికి వెళ్తాం అనమాట. సో మనం వెళ్ళేది సోనాలి కదా, కాబట్టి సోనాలి వెళ్తున్నాం అనమాట. సో అందుకని ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో రైట్ తీసుకుంటే వారణాసి, స్ట్రేట్ వెళ్తే గోరఖ్పూర్, లెఫ్ట్ తీసుకుంటే సోనాలి. ఇంకా ఇక్కడ నుంచి మోస్ట్లీ ఒక 70 or 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బార్డరు. నేపాల్ బార్డర్ వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అంతే. మోస్ట్లీ ఇంకొక 1.5 hourలో మనమైతే రీచ్ అయిపోతాం సోనాలి. ఈరోజు ఈ రైడ్లో మనకి ఇది 3rd టోల్ గేట్. నేపాల్ బార్డర్ వెళ్ళే రూట్ మొత్తం, సోనాలి వెళ్ళే రూట్ మొత్తం చాలా నీట్గా అయితే ఉంది రోడ్ మాత్రం. NH24. అండ్ ఇంకోటి ఏం తెలుసా, పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. ఈ ఊళ్ళో రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మోస్ట్లీ నాకు తెలిసి ఇది ఫ్లైఓవర్ వేస్తున్నారు అనుకుంటా ఈ ఊర్లో. జస్ట్ ఒక 5 minutes లేట్ అవుతుంది అంతే. 2-3 kilometers రోడ్ కొంచెం బాగాలేదు అంతే, కన్స్ట్రక్షన్ ఉంది.
మోస్ట్లీ ఇది ఎండ కాగానే మనకు మళ్ళీ 4 లేన్ హైవే వచ్చేస్తుంది. आपको मेंशन करूंगा जरूर. हाँ पक्का भाई, थैंक यू मिलने के लिए. बॉर्डर कितने किलोमीटर है यहाँ से बॉर्डर होगी 70 किलोमीटर है. मतलब 70 किलोमीटर. 70. 70. रोड ऐसी है खराब है? रोड अच्छा है खराब है? आगे यहाँ से जब एक ओवर ब्रिज और पार करेंगे वहाँ एकदम क्लियर है. नेक्स्ट विलेज गाँव में. हाँ दूसरे वाले रोड पे एकदम 5 किलोमीटर. हाँ 5 किलोमीटर में अच्छा रोड है. आपका कैमरा भी चल रहा है. हाँ థ్యాంక్ యూ భయ్యా. సో చాలామందికి ఇట్లా తిరగాలని ఉంటుంది కానీ తిరగలేరు. సో చూసిన కదా ఆయన అపాచి బండి మీద వచ్చి మన దగ్గర ఫోటో తీసుకున్నాడు. అది మన బైకర్స్కి ఇచ్చే వాల్యూ. అమ్మ ఫుల్ నిద్ర వస్తుంది. అక్కడిక్కడ బండ్ల కిందకి పోతున్నా. ఇక్కడ కొద్దిసేపు పడుకుంటా నేను బండి మీద ఇట్లానే. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పోతా. బాగా నిద్ర వస్తుంది. రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతా. టైం 12 అవుతుంది, 12:07 అవుతుంది కరెక్ట్. టైం 1:20 అవుతుంది. సడన్గా తెలియదు ఏమైందో, బైక్ స్టార్ట్ కావట్లేదు. కిక్తో స్టార్ట్ అవుతుందని చూద్దాం. సెల్ఫ్తో అయితే కావట్లేదు. ఓ కిక్ రోడ్ స్మూత్గా వెళ్ళిపోతుందిగా. ఓర్ని ఇగో ఏంట్రా బాబు ఇట్లా తయారైంది ఈసారి బండి. లాస్ట్ టైం అసలు ఏం ప్రాబ్లం లేదు, ఈసారి ఎందుకు ఇట్లా సతాయిస్తుందో అర్థం అవుతలేదు. అసలు మూమెంట్ వస్తుంది పడిపోతుంది. ఎట్లా దీన్ని అమ్మయ్యా ఏమైంది దీనికి ఇంత సడన్గా? అమ్మ పొయ్యిందేమో అనుకున్నా సడన్గా వస్తే. అమ్మ ఆడ టర్నింగ్ తీసుకున్నా సడన్గా అయిపోయేసరికి షాక్. సోనాలి బార్డర్ 25 కిలోమీటర్స్, నేపాల్ బార్డర్ 26 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ వచ్చేసినాం. పోయి సోనాలి ఇంత ముందుగా 25 అన్నది, మళ్ళీ 30 పెట్టింది ఈడ బోర్డు. తాగిండా ఇది వీడు. ఇది నేపాల్ వెహికల్ నెక్సాన్, మన కంపెనీ మన ఇండియా కానీ రిజిస్ట్రేషన్ మాత్రం నేపాల్ది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వెల్కమ్ టు యూ. మోస్ట్లీ మనకి ఇదైతే ఇదే లాస్ట్ టోల్ గేట్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థ్యాంక్ యూ అండ్ విజిట్ అగైన్ అంట. సో ఇక్కడతో మన ఇండియా బార్డర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇండియన్ హైవేస్ అయితే ఎండ్ అయిపోతున్నాయి. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇంకా మన నేపాల్ ఒకటికైతే ఎంటర్ అయిపోతాం. చాలాసేపు అయింది మనం వచ్చి బార్డర్ దగ్గరికి. 3 గంటల లోపు అయితే మనం బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాము. ముందర కనిపిస్తుంది కదా అదే బార్డర్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర అమౌంట్ కొంచెం స్ట్రక్ అయిపోయింది అనమాట. ఇక్కడనే అమౌంట్ తీసుకోవాలన్నమాట, మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కొంచెం చిన్న పని ఉందన్నమాట మనీ గురించి. సో అమౌంట్ కొంచెం సెట్ కావాలన్నమాట, ఎందుకంటే నేపాల్ మొత్తం తిరుగుదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ తోటి అయితే తిరగలేము. సో ఇంకా అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటే బెటర్ కదా అని, సో అందుకని ఆగినా అనమాట. సో ఈరోజు నైట్ కల్లా అమౌంట్ వస్తే మనం మనీ ఎక్స్చేంజ్ చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ బార్డర్ అయితే క్రాస్ చేస్తాం అనమాట. యాక్చువల్గా 2 గంటలకు 2:30కి వచ్చేసినాం మనం బార్డర్ దగ్గరికి. సో ఆ టైంలో మన దగ్గర ఎగ్జాక్ట్గా క్యాష్ ఉంటే క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకొని బన్సార్ తీసుకొని పర్మిట్ తీసుకొని ఆర్టీఓకి ట్యాక్స్ కట్టి రోడ్ ట్యాక్స్ కట్టి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. అవతల తీసుకునే వాళ్ళం రూము. ఇక్కడ ఎంత 500 రూపీస్ ఒక రూమ్కి, సింగిల్ రూమ్కి. అటు 300కి అడిగినా ఇయ్యని అంటున్నాడు. ఇంతసేపు అరే నీ యొక్క వీడియో ఇట్లా వస్తున్నాడు. సో ఇక్కడైతే ఈ బార్డర్లో సోనాలి దగ్గర బార్డర్లో ఇక్కడ వచ్చి వీళ్ళు రిపేర్ చేయించుకుంటున్నారు అనమాట బైక్స్. ఇగో ఇది నేపాల్, అది నేపాలే.
చాలా బైక్స్ అయితే నేపాల్ అయితే ఉన్నాయన్నమాట. సో నేపాల్ వాళ్ళు వచ్చి ఇక్కడ రిపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మేబీ స్పేర్ పార్ట్స్ లేవో లేకపోతే కరెక్ట్ చేసేవాళ్ళు లేరా ఏమో తెలియదు, కానీ అడుగుతారు అయిపోయి ఎవరినైనా ఉంటే నేపాల్ వాళ్ళను ఎందుకు ఇక్కడ వస్తున్నారని. ఒక 20 days నేపాల్లో ఉందాం అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. ఇదే మనం తీసుకున్న రూము బాబా లాడ్జ్ అంట. వీడినైతే ఒక రేంజ్లో సతాయించిన వాడు లాస్ట్కి ఇంకా ఫిక్స్ అయి కూర్చున్నాడు. 600 చెప్పి లాస్ట్కి 500కి ఇచ్చిండు వీడు రూము. సో ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం.